థ్యాంక్ యూ క్రిస్. బాయ్ బాయ్. అరుణ్ అరుణ్ ఓ నో. అరుణ్ అరుణ్ ఏయ్, అరుణ్ అరుణ్ ఏమైంది నీకు? నిన్న నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయావు, ఇవాళ నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. ఐఎమ్ మల్లిక, నీ ప్రేయసిని. Shut up. I'm David. అరుణ్ David. Damn it. Don't irritate me. Get out. నిన్ను నేను వదలను. డాడీ ఏమిటమ్మా? డాడీ, అరుణ్ ఈ ఊళ్ళోనే ఉన్నాడని నేను చెప్పింది మీరు నమ్మలేదు కదా? ఇదిగోండి, ఇదే అరుణ్ అడ్రస్. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి, నిజం మీకే తెలుస్తుంది. మధు. Excuse me, father. Yes, Can you come with me for a moment? My uncle wants to meet you. sure. Father, I saw my Arun in Hilton Hotel. They gave me this address. Is this where he lives? మీరు తెలుగు వాళ్ళ? అవునండి. హిల్టన్లో పనిచేసేది అరుణ్ కాదు, డేవిడ్. వాడు మా అబ్బాయి. అతన్ని కొంచెం పిలుస్తారా? ఎస్, డేవిడ్. డేవిడ్. యా. చూడండి డాడీ, చూడండి, నా అరుణ్ని చూడండి. నా అరుణ్ బ్రతికే ఉన్నాడు. ఫాదర్, నేను చెప్పలేదు 2-3 రోజుల నుంచి ఓ అమ్మాయి అరుణ్ అని నా వెంట పడుతుందని? ఆమె ఏమే. ఐ సీ. ఫాదర్, నాకేమిటో అంత అయోమయంగా ఉంది. చనిపోయిన అరుణ్ని మళ్ళీ ప్రాణాలతో చూస్తున్నట్టుగా ఉంది. ఆ అరుణ్ చూడటానికి మా డేవిడ్లా ఉంటాడా? డేవిడ్ కాదు ఫాదర్, ఇతరే నా అరుణ్. ఎందుకు అందరూ అబద్ధం ఆడుతున్నారు? ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు? మై చైల్డ్, నువ్వు బాధపడటంలో అర్థం ఉంది. ఆ అరుణ్ ఒక అనాథ. అవును ఫాదర్. 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఓ క్యాథలిక్ చర్చిలో ఉండేవాడిని. ఒకరోజు ఓ పెద్ద గాలివాన్లు ఒక పసికంది ఏడుపు వినిపించింది. నేను బయటకు వచ్చి చూశాను. డేవిడ్ని కన్నవాళ్ళు అతన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయారని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి అతన్ని నేనే పెంచుతున్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కవల పిల్లలుగా పుట్టిన వీళ్లలో ఒక బిడ్డను నా చర్చిలోనూ ఇంకో బిడ్డని హిందూ టెంపుల్లోనూ వదిలి వెళ్ళారనుకుంటాను. వెల్, చూడటానికి ఇద్దరు ఒకేలా ఉండటం వల్ల నా డేవిడ్ని మీరు అరుణ్ అని అనుకుంటున్నారు. కరెక్ట్ ఫాదర్. ఎవరిని మర్చిపోవడానికి నా కూతురు ఇంత దూరం తీసుకొచ్చాను. అతని రూపంలోనే ఇంకొకరిని చూస్తాను నేను ఊహించలేదు. ఎనీవే, మా అమ్మాయి సమస్య తీరింది. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై సన్. రామ్మా, వెళ్తాం.